హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీరామ్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ అండ్ మీకు క్లారిటీ ఇవ్వాలి అనిపించిన టాపిక్ ఎస్పెషల్లీ కిస్సిక్ సాంగ్ ఈవెంట్లో డిఎస్పి మాటలకు పెరిగిన కాంట్రవర్సీ గురించిన టాపిక్. మ్యాటర్లోకి వెళ్ళబోయే ముందు మనం ఒకసారి ఈ కిస్సిక్ సాంగ్ గురించి మాట్లాడుకుందాం. బికాస్ ఈ ఇష్యూ మొదలైందే ఈ ఈవెంట్లో కాబట్టి చాలామంది ఈ సాంగ్ బాగోలేదు అంటున్నారు. యాక్చువల్లీ ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. అదేంటంటే సుకుమార్ సినిమాలు అంత ఈజీగా వన్ టైం వాచ్ చెయ్యగానే అర్థం కావు, ఎక్కవు కూడా. ఒక రకంగా చెప్పాలంటే అసలు హిట్ ఆర్ ఫ్లాప్ అని డైనమాలో పడేసేలా ఉంటాయి. నాకు రంగస్థలం అండ్ పుష్ప ఈ రెండు మూవీలు కూడా ఇలాగే అనిపించింది. బట్ తర్వాత ఒక వన్ డే దాటాక అస్సలు కథ మొదలవుద్ది. మెల్లిమెల్లిగా మూవీ తాలూకు సీన్స్ మిమ్మల్ని ఇంపాక్ట్ చేయడం స్టార్ట్ చేస్తాయి. స్లో పాయిజన్ లెక్క మూవీ నరాలోకి ఎక్కేస్తుంది. తట్టుకోలేక మళ్ళీ నువ్వే సెకండ్ టైం చూస్తే కానీ నీకు మెడిసిన్ దొరకదు అన్నట్లు ఉంటుంది సుకుమార్. సో అలాగే ఈ సాంగ్ కూడా, ఈ కిస్సిక్ అనే సాంగ్ మీకు ఫస్ట్ టైం వినగానే ఎక్కలేదు అంటే హ్యాపీగా ఫీల్ అవ్వండి. బికాస్ ఆ సాంగ్ మరో ఏ సాంగ్కి కాపీగా లేదు. ఇఫ్ ఇన్ కేస్ ఉంటే ఫస్ట్ నచ్చేసేది, ఆ తర్వాత ట్రోల్ అయ్యేది. ఇంకా మ్యూజిక్ విషయానికి వస్తే సాంగ్లో లిరిక్స్ ఇంపాక్ట్ఫుల్గా లేవు కాబట్టి మనకు ఎక్కలేదేమో తప్ప మ్యూజిక్ వైజ్ చాలా బాగుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ఈ సాంగ్ ఈవెంట్లో మాట్లాడిన డిఎస్పి కాంట్రవర్షియల్గా మాట్లాడాడు అని అందరూ అయితే అనుకుంటున్నారు. యాక్చువల్గా డిఎస్పిది ఇదివరకు కూడా ఒకసారి లెజెండ్ మూవీకి సంబంధించిన ఈవెంట్లో మాట్లాడుతూ బోయపాటికి మన డిఎస్పికి మధ్య ఒక చిన్న కాంట్రవర్సీ ఆన్ స్టేజ్ జరిగింది. బికాజ్ బోయపాటి గారు డిఎస్పి కష్టాన్ని తన ఖాతాలో వేసుకున్నాడని దానికి సంబంధించే ఆ ఇష్యూ కూడా జరిగింది. ఆఫ్టర్ ఏ లాంగ్ గ్యాప్ మళ్ళీ డిఎస్పి ఇప్పుడు ఇలా మాట్లాడడం వెనక తప్పు ఎవరిది అన్న మాట పక్కన పెడితే అసలు ఎందుకు ఇలా మాట్లాడాల్సి వచ్చింది అనే అందరూ అనుకుంటున్నారు. ఒక థియరీ మాత్రం నాకు తెలిసి మొన్న ఈ మధ్య కాలంలో డిఎస్పి పుష్ప మూవీ నుంచి తప్పుకున్నాడు, అతని పైన మూవీ టీం కోపంతో ఉన్నారు, అందుకే తమ్మన్ని తీసుకున్నారు. ఇలా చాలా స్పెక్యులేషన్స్ అయితే మనం విన్నాం. వీటన్నిటికీ క్లారిటీ ఇవ్వడం కోసమే ఇలా మాట్లాడారని అయితే ఒక థియరీ ఉంది. ఇప్పుడు అందరి డౌట్ ఏంటంటే, నెక్స్ట్ పుష్ప ఫ్రాంచైజ్లో డిఎస్పి ఉంటాడా ఉండడా అని. మోస్ట్లీ మేకర్స్ ఉంచగలిగితే చూస్తారు మోస్ట్లీ, బికాస్ అలవాటైన బీజిఎం కదా. సో మారితే తేడాలు వచ్చేస్తాయి. అండ్ డిఎస్పికి ఓపెన్గా మాట్లాడడం అలవాటు కాబట్టి అలా మాట్లాడాడు అనుకుంటున్నారు. కానీ అలా మాట్లాడి ఉండకుండా ఉండాల్సింది అని అయితే నా అభిప్రాయం. సో దీనిపై మీ అభిప్రాయం ఏంటో కూడా ఖచ్చితంగా తెలియజేయండి. సో డిఎస్పి ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో డిఎస్పి మీకు సపోర్ట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వీడియోని అయితే వెంటనే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajam and please subscribe to the channel.